హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయసుధని. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ నేను సింపుల్గా ఎలా ప్రిపేర్ చేస్తానో నేను చేస్తూ మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే రెడీగా పెట్టినాను. గిన్నె హీట్ అయ్యింది. కర్రీకి సరిపడా ఆయిల్ అయితే మనము యాడ్ చేసుకోవాలి. చికెన్ కదా, సో నేనైతే 5 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం ఫ్లేమ్ అనేది పెద్దగా పెట్టిన. ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే హీట్ ఎక్కాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. నేను కేజీ చికెన్కి నార్మల్ సైజు మీడియం సైజువి 5 ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి. ఇప్పుడు ఇవి యాడ్ చేసుకోవాలి మనము. కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది గ్రేవ్. పచ్చిమిర్చి కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు మనం మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అయితే చూడండి ఇట్లా మంచిగా రెడ్డిష్ కలర్ అయితే వచ్చినాయి కదా. సో మనం ఇప్పుడైతే పసుపు, అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెము ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. నాన్ వెజ్ కదా, కొంచెం అల్లం పేస్ట్ అయితే ఎక్కువ వేసుకోండి. నేను 1.5 స్పూన్ అయితే యాడ్ చేసినాను. నెక్స్ట్ పసుపు 1 స్పూన్. ఇవి ఒకసారి మంచిగా మనము మిక్స్ చేసుకొని ఆయిల్లో అయితే ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో ఈ రెండు అయితే ఇట్లా మంచిగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి మనము. ఇట్లా ఈవెన్గా అంతా మంచిగా ఈక్వల్గా ఇట్లా వేసుకోవాలి. వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఒక మూత పెట్టి మనం ఇది ఆయిల్లో అయితే ఇట్లా ఉడికించుకోవాలి. ఓకేనా, నేను ఇప్పుడు ఒక మూత అయితే పెడతాను. చికెన్ వేసుకొని ఒక 5 మినిట్స్ అయ్యింది కదా. ఒకసారి మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసుకున్నాం కదా. ఇంకొక 5 మినిట్స్ ఇందులో చికెన్లో ఉన్న వాటర్ అనేది బయటికి వచ్చేదాకా మనం కొంచెం సేపు ఇది అయితే ఇట్లా ఉడికించుకోవాలి. మాడకుండా మధ్యలో కలుపుకుంటూ చికెన్ అయితే ఆయిల్లో మనం మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. చికెన్ అయితే ఇట్లా ఆయిల్లో చూడండి ఎంత మంచిగా ఇట్లా ఫ్రై అవుతుందో. ఇప్పుడు స్పైసెస్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఓకేనా, కారం పొడి మీ కర్రీ తగ్గట్టుగా మీరు వేసుకోండి. నేను 3 స్పూన్స్ వేస్తున్నాను. ధనియాల పొడి కొంచెం ధనియాల పొడి ఎక్కువ వేసుకోండి. గ్రేవ్ అనేది చిక్కగా వస్తుంది. సాల్ట్ ఇంతవరకు నేను సాల్ట్ అయితే యాడ్ చేయలేదు. త్రీ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇదంతా ఒకసారి మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి మంచిగా చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ స్పైసెస్ నేను ఈరోజు టమాటా వేసి చేయట్లేదు ఫ్రెండ్స్.
ఈరోజు పెరిగేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే చికెన్ కొంచెమే ఉంది. సో కొంచెం పెరిగేసి చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పేసి నేను ఈరోజు అయితే పెరుగు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఒక 5-10 మినిట్స్ మంచిగా ఇట్లా ఈ స్పైసెస్ అనేది చికెన్కి మంచిగా పట్టుకోవాలి కదా, మంచిగా ఫ్రై అవ్వాలి కదా. సో అందుకనేసి నేనైతే ఇంకొక 5-10 మినిట్స్ మంచిగా ఇట్లా మూత పెట్టయితే ఉడికిస్తాను. ఇప్పుడు చూడండి, చికెన్ అయితే స్పైసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఎంత మంచిగా ఇట్లా ఆయిల్లో ఫ్రై అయిందో. ఇప్పుడు ఒకసారి మనము కలుపుకుందాము. చూడండి, ఏ స్పైసెస్ యాడ్ చేయకముందే, అంటే మసాలాలు అట్లా ఏవి యాడ్ చేయకముందే చూడండి గ్రేవీ ఎంత చిక్కగా ఎంత బాగున్నదో. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా కొంచెము అన్నీ వేసిన తర్వాత మనము ఆయిల్లో ఇట్లా ఫ్రై చేస్తేనే కర్రీ అయితే సూపర్ టేస్ట్ అవుతుంది. మీకు కూడా తెలుసు, కాకపోతే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. సో పెరుగు అయితే ఇప్పుడే మనం యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే చికెన్ తొందరగా ఉడికిపోతుంది కదా. నేనైతే 100 గ్రామ్స్ పెరుగు అనేది ఇట్లా మంచిగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది యాడ్ చేస్తాను. ఇందులో ఫ్లేమ్ అయితే చిన్నగా పెట్టుకోండి, చిన్నగా పెట్టుకొని పెరుగు అయితే యాడ్ చేయండి. అప్పుడైతే మంచిగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు పెరుగు యాడ్ చేసినాం కదా, కొంచెం పెరుగు అనేది మంచిగా చికెన్లో మెల్ట్ అయ్యే వరకు మనం ఒక 5 మినిట్స్ మంచిగా ఇట్లా ఉడికించుకోవాలి. ఎందుకంటే పెరుగు అనేది మంచిగా మెల్ట్ అవ్వాలి. ఓకేనా? పెరుగు యాడ్ చేసిన తర్వాత చూడండి చికెన్లో వాటర్ అయితే ఎంతైతే వచ్చిందో చూడండి. ఒకసారి ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చికెను 70% అయితే ఉడికింది. ఇప్పుడే మనము కొత్తిమీర, గరం మసాలా యాడ్ చేసుకోవాలి. చికెన్ది కొత్తిమీర, తర్వాత గరం మసాలా, చికెన్ గరం మసాలా 1 స్పూన్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవి వేసుకున్నాం కదా, ఇప్పుడు చికెన్ అయితే కంప్లీట్గా మనము ఉడికించుకోవాలి ఒక మూత పెట్టి. చికెన్ కొంచెం వాటర్ వేసి కంప్లీట్గా నేను కర్రీ అయితే ఇట్లా ఉడికించినాను. చూడండి మంచిగా ఆయిల్ అయితే పైకి వచ్చింది. ఒకసారి మనం మిక్స్ చేసుకుందాము. రైస్లోకి కదా కొంచెం గ్రేవీ అయితే ఉండాలి. ఎందుకు అనంటే కొంచెం రైస్లో గ్రేవీ ఉంటేనే కదా తింటాము. అందుకనేసి మీ ఇష్టము, వాటర్ యాడ్ చేయండి, లేకపోతే లేదు. నేనైతే కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసినాను. ఒకసారి ముక్క చెక్ చేద్దాము. ముక్క అయితే ఉడికింది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ముక్క అయితే కంప్లీట్గా ఇట్లా ఉడికిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. మీరు కూడా అందరూ ఈ రెసిపీ మంచిగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూడండి మనము ఎటువంటి మసాలాలు ఏవి లేకుండా ఓన్లీ పెరుగు వేసే మనం ఈ కర్రీ అయితే ఇట్లా ప్రిపేర్ చేసినాం కదా. చూడండి గ్రేవీ ఎంత మంచిగా చిక్కగా ఎంత బాగున్నదో. గ్రేవ్ పీసెస్ కూడా ఇట్లా మంచిగా చితకకుండా మంచిగా ఇట్లా కుక్ అయితే అయినాయి కంప్లీట్గా. ఓకేనా? మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.